శ్రీ గురుభ్యో నమః. 2024 డిసెంబర్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి డిసెంబర్ నెలలోని తొలి 10 రోజుల్లో సింహరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక శుభగ్రహమైనటువంటి శుక్రుడు ఆయన మీ రాశికి 6వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. ఎప్పుడు? డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 11:57 వచ్చేస్తాడు. వచ్చి ఎక్కువ కాలం ఉండడు పాపం పెద్ద ఆయన. మరి ఏమనుకున్నాడేమో, ఆయన మిత్రుడు శని, ఆయన మిత్రుడే, క్లోజ్ ఫ్రెండ్. ఆయన కుంభరాశిలో ఉన్నాడు కనుక హడావుడిగా మీకు 6వ స్థానంలో అతి తక్కువ సమయమే ఉంటూ జస్ట్ ఒక 26 డేస్ ఉండి శని దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 11:57 6వ స్థానంలోకి వస్తాడు, అంటే మకర రాశిలోకి వస్తాడు. డిసెంబర్ 28వ తేదీ రాత్రి 11:40 మకర రాశికి సిలిట్ కొట్టేసి కుంభరాశిలో ఉన్నటువంటి శని దగ్గరికి వెళ్ళి అక్కడ గుసగుసలాడబోతున్నాడు. ఏమిటి? గుసగుసలాడబోతున్నాడు. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, ఆయన దాదాపుగా ఆయన అంటే ఎవరు? శని 139 రోజుల పాటు ఆయన వక్రం ఉండి వచ్చేసాడు. వక్రంలో ఉండి వచ్చాడు. వక్రం నుండి వచ్చిన తర్వాత కలుస్తున్నాడు. సహజంగా మనం పేపర్లో చూస్తుంటాం, ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారనుకో, కొత్తగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు ముఖ్యమంత్రిగా. అప్పుడు పేపర్లో ముఖ్యమంత్రి హోదాలో ఫలానా వ్యక్తి మన గ్రామానికి రాబోతున్నాం, అంతకుముందు 100 సార్లు వచ్చి ఉంటాడు. 100 సార్లు వచ్చి ఉంటాడు. ముఖ్యమంత్రి హోదాలో వస్తారు. ముఖ్యమంత్రి హోదా అంటే మంది మార్పుల వ్యవహారం అది ఇది ఉంటుంది. మరి ఆ మాటని ఇక్కడ ఎందుకు అంటున్నాను అంటే, ఆయన వక్రంలో, కుంభరాశిలో వక్రం మళ్ళీ ఇంకుండదు. 30 ఏళ్ళ తర్వాతనే మళ్ళా తిరిగి కుంభరాశిలో వక్రం ఉండేది. కనుక కుంభరాశిలో వక్రం అయిపోయింది. అంటే ఎవ్రీ ఇయర్ వక్రం ఉంటుంది కనుక ఈ 2024లో వక్రం నుంచి బయటకు వచ్చిన తరువాత మిత్రుడితో కలుస్తున్నాడు తొలిసారిగా. ఏమిటి ఈ మిత్రుడు? ఏం చెప్తాడు? ఫలానా వాళ్ళకి పెళ్లి కాలేదండి, ఫలానా వాళ్ళు పాపం అమెరికా పోవాలనుకుంటున్నారు, వాళ్ళు పోలేకపోతున్నారు, ఫలానా వాడు పాపం శుక్రమహా మా దశలో నడుస్తాడు, ఫలానా వాడు శుక్రుడు వీక్గా ఉన్నాడు, ఏదో వీళ్ళిద్దరు గుసగుసలాడుకుంటారు. అంటే ఆ విధంగా ఇద్దరు మిత్రులు కూర్చున్నారనుకో, ఉదాహరణకి ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకుందాం కాసేపు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక రోజున ఇంట్లో కూర్చున్నారనుకో, ఉదాహరణ గతంలో కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూర్చుంటారు. ఆ కూర్చుని ఫోటోలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వాడు ఏమేమి మాట్లాడుకుంది, అప్పుడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డితో ఏం మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో ఏం మాట్లాడేదో మాట్లాడతారు. నన్ను ప్రధానమంత్రి చేయాలా బాబు, నీకెందుకు, నీ కేసులు తీసేస్తాను. ఆయన ఏదో వాళ్ళ మనసులో మాటలు. లేదా ఈ నరేంద్ర మోడీ దించుతాను ఎలా మార్గం, చూస్తున్నా నేను పాచిక వేస్తున్నాను ఆయన అంటాము. ఊరక మనం సరదాగా మాట్లాడుకోవటమే. అలాగే ఈ శుక్రుడు అనేవాడు ఆయన దగ్గర ఉంటాడు కదా, ఆ రాశిలో ఉంటాడు కదా. ఆ రాశిలో ఉంటూ ఆయన మీదగా వెళ్తాడు. ఆ రాశిలో ఉన్నప్పటి నుంచే ఫోన్ కాల్స్ వెళ్ళిపోతుంటాయి. ఆ రాశిలో పోయిన తర్వాత ఏం చెప్తాడు అంటే, నాకు తెలుసు, నేను చెప్పబోతున్నాను. నాకు తెలుసు, ఫోన్ వచ్చేసింది. సింహరాశిలో మీకు ఎవరికైనా శుక్రబలం తక్కువగా ఉంటే ఆయన ఏదో ప్రకారంగా చూడు, ఆ సింహరాశి మనకి ఎదురుగా ఉంది, మీకు 7వ స్థానంలో ఉన్నారు, కరెక్ట్ నేను కూర్చున్న స్థానానికి ఇప్పుడు 7వ స్థానంలో ఆ సింహరాశి ఉంది కనుక వాళ్ళకి ఏదో రకంగా చెప్దాము అనేటువంటి రీతిలో ఆయన ఆలోచనలు ఉంటుంటాయి. సో ఈ సింహరాశిలో జన్మించిన జాతకులకి కొంత శుక్రబలం అనుకోకుండా పెరగటానికి అవకాశాలు ఉంటాయి. కనుక నేను చెప్పేది చిన్న విషయమే. అదేమిటంటే, అసలు ఫలితాలకు రాలే, ఈ సోది చెప్పడానికి సరిపోతున్నది. మీలో ఎవరన్నా
స్వీట్స్ తినేవాళ్ళు స్వీట్స్ ఎక్కువగా తినేవాళ్ళు ఉన్నారనుకో, ఉంటే శుక్రవారం రాహుకాలంలో మాత్రం స్వీట్ తినకండి. ఎప్పుడు? జీవితకాలం అంతా కాదు. ఈ డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 11:57 దగ్గర నుంచి డిసెంబర్ 2వ తేదీ, ఐ థింక్ 2వ తేదీ వచ్చి సోమవారం అవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 28వ తేదీ రాత్రి 11:40 దాకా శుక్రవారాలు వస్తాయి కదా. శుక్రవారం రాహుకాలం 10:30 12. ఆ టైంలో కాఫీలో చక్కెర కూడా వేసుకోవద్దు. స్వీట్ తినకండి. ఆ విధంగా స్వీట్ తింటే ఆ టైంలో మనకు కొద్దిగా మేలు జరగకపోవచ్చు. చిన్న హింట్ ఇది. మీకు వినటానికి కొంచెం సరదాగా ఉన్నట్టుగా ఉంటుంది, ఆశ్చర్యంగా కూడా ఉంటుంటుంది. మరి స్వీట్ అయిందే కదా. రాహుకాల సమయంలో వద్దు. ఎందుకు అంటే ఆ వివరం కూడా చెప్తా ఇప్పుడే. 2025 మే 30వ తేదీ మే 29వ తేదీ రాత్రి 9:04 రాహు ఉన్న రాశిలోకి వెళ్ళబోతూ రాహువుకు ఎదురుగా 50 రోజుల పాటు నడుస్తూ మే 18 దాకా శని రాహుల కలయిక ఉంటుంది. కనుక ఆ 50 రోజుల్లో అనవసరంగా మన మీద ఏదైనా ఎవరన్నా బ్లేమ్ చేయకుండా అనవసరంగా మనకు దగ్గర దాకా ఏదైనా వివాహ సంబంధాలు కావచ్చు, మంచివి కావచ్చు, ఏదైనా కొంచెం ప్లస్ పాయింట్స్ వస్తే అలాంటి ప్లస్ పాయింట్స్ మీద బండలు వేయకుండా ఎవరైనా ఉండటాని కోసంగా ఈ రాహుకాలం ఉన్నటువంటి శుక్రవారంలో తీపి తినకుండా ఉండండి. ఇట్స్ వెరీ సింపుల్. దీనికి ఆ పూజలు చేయండి, ఈ పూజలు చేయండి నేను చెప్పటంలే, ఇది చేయండి. ఇక నెక్స్ట్ అసలు పాయింట్ ఇప్పటికి 6 నిమిషాలు దాటిపోయింది, 7వ నిమిషం కూడా వస్తున్నది. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 3:45 వరకు కెరీర్, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, వాహనం, గృహం, తల్లి స్థానం, సంతాన స్థానంలో ఎక్కడ అనుకూలతలు కనుచూపు మేరలో కనపట్ల. ఏదో జరుగుతుంది పోతుంది. ఉద్యోగమా రొటీన్లో జరుగుతుంది, వ్యాపారం చూస్తేనా నార్మల్గానే ఉంది, అలాగే వాహనం చూస్తేనా అది అంతంత మాత్రంగానే ఉంది. ప్రమోషన్సా లేవు, డిమోషన్స్ ఏమి ఉండవులే. ట్రాన్స్ఫర్సా ఫైల్ అక్కడే ఉంది, అయ్యగారు సంతకం పెట్టలేదు, అయ్యగారు ఎప్పుడు వస్తారో తెలియదు. ఒకవేళ అయ్యగారిని కలిసినా కూడా తప్పకుండా అండి మాట చిన్న వేస్తాడు, అంతమించి ఏం లేదు. కనుక ఎక్కడ గొంగల అక్కడే అన్ని అంశాలు ఉంటాయి. కనుక యూజ్లెస్ అండ్ హోప్లెస్ ఏది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్కి వెళ్తే, సెకండ్ పాయింట్ అది ఎప్పటి నుంచి ఉందంటే, ఈ మొదటి పాయింట్ టైం చెప్తాను. 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 4వ తేదీ రాత్రి 11:21 వరకు 1 2 3 4 4 ఫుల్ డేస్. కష్టమే. 4 24 96 గంటల పాటు. నెక్స్ట్ 2వ పాయింట్ 4వ తేదీ రాత్రి 11:21 నుంచి 9వ తేదీ ఉదయం 9:15 ఇక్కడికి కొద్దిగా మీలో కొంచెం ఏదో ఒక జోష్ కనపడుతుంటుంది. ఆ జోష్ దేనికనంటే ఏదో తెలియని జోష్. వివాహం అయినటువంటి వారికి ఒక జోష్ ఉంటుంది, వివాహం కాని వారికి జోష్ ఉంటుంది, ప్రేమికులుగా ఉండేవారికి జోష్ ఉంటుంది. ఇంకేదో వివాహం కాబోతుంది రేపు మార్గశిర మాసమో లేకపోతే నెక్స్ట్ మాఘమాసమో లేకపోతే వచ్చే శ్రావణ మాసంలో వచ్చేస్తాడు, అమెరికా నుంచి వచ్చేస్తాడు, అబ్బాయి వస్తున్నాడు, అంతా పెట్టుకుంటారు, తాంబూలం, ఇలాంటి వార్తలు వింటుంటారు. ఇంకా అలాంటి వాటి మీద కళ్ళగినేటువంటి వ్యక్తులు కూడా, స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, వాళ్ళకి కూడా ఆ జోష్ అనేది ఉంటుంది. దీంతోపాటు వ్యాపారంగా ఉండేటువంటి వారికి కొంత జోష్ అనేది కనపడుతుంటుంది. మొత్తం మీద జోష్ జోష్ జోష్. ఈ జోష్ మరొక రకంగా ఉంటుంది. అదేమిటంటే అప్పులు తెరబోతున్నాయి అని కొద్దిగా ఆనందం, శత్రువులపైన విజయం చేకూరబోతుంది, అది కూడా ఒక జోష్ లాగా ఉంటుంది. అదే అనారోగ్యంగా బాధపడేటువంటి డాక్టర్ గారి దగ్గరికి పోయినందుకు డాక్టర్ గారు ఏమండి ఇంకా ఇప్పటిదాకా పచ్చయం చేశారుగా ఇంకా తినండి అని ఏదో డాక్టర్ గారు చెప్పారు. ఇంకా చెప్పాను అమ్మాయ చెప్పాడు, చాలా కాలం తిని తప్పకుండా తెప్పించుకుందాం. ఈ చాపల్యం అలాంటిది. కనుక అప్పుడు కూడా ఒక జోష్ అనేది ఉంటుంది. టోటల్గా చెప్పాలంటే 5వ తేదీ 6వ తేదీ 7వ తేదీ 8వ తేదీ ఈ 4 రోజులు కూడా జోష్ 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 క్యూబ్. కనుక చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ 3వ పాయింట్కి వెళ్తే,
9వ తేదీ ఉదయం 9:15 దగ్గర నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఇది స్లోగా బండి మూవ్ అవుతుంటుంది. ఒక మంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ట్రైన్ అప్పుడు పోతూ పోతూ ఉన్న పరంగా స్లో అయ్యి నెమ్మదిగా కాషన్ అడ్రస్ అంటారు. అంటే అక్కడ ట్రాక్ రిపేర్ చేస్తుంటారు. ఆ రిపేర్ చేస్తూ ఆయన ఎర్ర జెండా పట్టుకుంటాడు. ఆ ఎర్ర జెండా పట్టుకోగానే ఇతను కూడా స్లో అయిపోతాడు. మొట్టమొదటి ట్రైన్ బయలుదేరే టైంలో ఫలాని చోట స్లోగా పోవాలా, 3 km స్పీడ్లో పోవాలా అంటే అంత డెడ్ స్లో అవుతుంది. కనుక మీరు అంత ఫాస్ట్గా మీ చేసే పనులు కూడా డెడ్ స్లో అయిపోతాయి. ఎప్పుడైతే డెడ్ స్లో అయిపోతాయో, ఈరోజు ఉదయాన్నే బయలుదేరదాం, హైదరాబాద్లో చార్మినార్ దగ్గర పని చూసుకుందాం, 10 గంటలకి కోటి దగ్గర పని చూద్దాం, 1 గంటకల్లా సికింద్రాబాద్కి వెళ్ళిపోదాం, అక్కడి నుంచి బయలుదేరదాం, అక్కడి నుంచి ఆ కామత హోటల్ పోయి భోజనం చేద్దాం, అక్కడి నుంచి చేద్దాం, సాయంత్రం 3 గంటలకు దిల్షుఖ్నగర్, అది ఇది సాయంత్రం 7 గంటలు, ఇన్ని ప్లాన్లు అనుకుంటామా? ఏముంది, ట్రాఫిక్ జాము, ఆ జాము, ఈ జాము, ఏదో వచ్చి అయిపోతాం అంతే. అలాగే డిసెంబర్ నెల 9, 10 ఈ 2 తేదీల్లో కూడా మీ కార్యక్రమాల్లో ఇలాంటి జామ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఇకపోతే సింహరాశిలో జన్మించిన జాతకులకి నక్షత్రం వేసి కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడంటే సింహరాశిలో మొదటి నక్షత్రం మఖా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 8వ తేదీ ఆదివారం సాయంత్రం 4:03 ప్రారంభమై 9వ తేదీ సాయంత్రం 2:56 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలతో చక్కగా చేసుకోవచ్చు. అనుకూల సమయం కాదు. దీంట్లో కొత్త కార్యక్రమాల వైపు శ్రీకారం చుట్టకూడదు. నెక్స్ట్ పుబ్బా నక్షత్రం, దాన్నే పూర్వ పలుకుని నక్షత్రము అంటారు. ఆ పూర్వపలు నక్షత్రం అధిపతి కూడా శుక్రుడే. కనుక పూర్వపలు నక్షత్రం వీరికి 9వ తేదీ సోమవారం, ఈ చెప్పిన టైమే 9వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2:56 నుంచి 10వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:30 వరకు వారికి అనుకూలంగా. అసలే ట్రాఫిక్ జామ్ అనుకుంటున్నాం కదా, కాబట్టి ఆ ట్రాఫిక్ జామ్లో ఈ నక్షత్ర జాతకులకి మరికొంచెం ట్రాఫిక్ జామ్, అసలే ట్రాఫిక్ జామ్లో ఏదో పెట్రోల్ కొట్టిద్దాం అనుకుంటారు, దగ్గరలో కొట్టిద్దాం అనుకుంటారు, ఈలో పెట్రోల్ అయిపోతుంది. ఇంకేముంది, జాముతో బండి ఆగటం. అంటే పరోక్షంగా చెప్పాలంటే అది కొంత అసలే అదేదో సామెత గుర్తు రావట్లే, మూలికే నక్క మీద తాటికాయ పడ్డిద్ది అంటారే, ఆ విధంగా ఉంటుంది. కనుక క్రొత్త కార్యక్రమాల వైపు మొగ్గు చూపకుండా రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోండి. ఇక 3వ నక్షత్రం ఉత్తర ఫల్గుని, దాన్ని ఉత్తరా నక్షత్రం అంటారు. ఉత్తరా నక్షత్రం మొదటి పాదంలో జన్మించినటువంటి కర్కాటక రాశి జాతకులకి 10వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:30 అర్ధరాత్రి వరకు. మరొక టైం కూడా ఉంది, ఆదివారమే ఉంది. ఆదివారం 1వ తేదీ, ఈ టైం ఉత్తరా వారికి మనం చెప్తాను. 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:24 నుంచి 2వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3:45 వరకు అగైన్, మరియు 10వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1:30 అర్ధరాత్రి వరకు. కనుక ఈ సమయం కూడా వాళ్ళకి అనుకూలం కాదు. కనుక రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక మరొక ముఖ్య గమనిక, నేను డిసెంబర్ 1st వీక్లో తిరుపతి వెళ్తున్నాను అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి. నేను అనుకున్నటువంటి టార్గెట్ తక్కువ అపాయింట్మెంట్స్ ఫిల్ అయిపోయింది, ఫోన్స్ మాత్రం వస్తున్నాయి. వారికి ఎప్పుడు ఇవ్వాలనేది కొంచెం ఆలోచించాలిగా. అందుకే జనవరి 1st వీక్లో 3 రోజులు మాత్రం తిరుపతిలో ఉంటాను. జనవరి 1st వీక్లో తిరిగి 3 రోజులు ఉంటాను. అలాగే డిసెంబర్ 15 నుంచి 30 దాకా రాజమండ్రిలో ఉంటాను. మరొకసారి చెప్తాను, రాజమండ్రి డిసెంబర్ 10 నుంచి నెలాఖరు వరకు, తిరుపతి 2025 జనవరి 1st వీక్లో 3 రోజులు ఉంటాను. కనుక ఆ టైంకి ఫోన్ చేద్దాం అనుకునే వారికి మళ్ళీ కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా ఫోన్ చేసి మీ సీట్ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫోన్ నెంబర్ 9348632385. ఫోన్ చేస్తే లిఫ్ట్ కాకపోయినా ఇంకోసారి ట్రై చేయండి, లేదా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. శుభం.